చిత్తూరు జిల్లా మొలకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రం కూటమి సర్కారుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. జే బ్రాండ్ మద్యం చీప్ లిక్కర్ అంటూ గతంలో వైసీపీని వేలెత్తి చూపిన టీడీపీ నేతలకు ఇప్పుడు వెలుగు చూసిన లిక్కర్ డ్యాన్ వ్యవహారం తలనొప్పిగా మారింది. వైసీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలుగుదేశం నేతలు ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. గత ఎన్నికలకు ముందు ఫ్యాన్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన తంబళ్లపల్లె ఇన్ఛార్జితోనే కొత్త సమస్యలు వచ్చాయా? ఈ విషయంలో తెలుగుదేశం అధినాయకత్వం వ్యవహారంపై తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారా? పాలిచ్చే బర్రెను వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్న చందంగా అధిష్టానం వైఖరి ఉందన్న టీడీపీ క్యాడర్ కామెంట్స్ను ఏ కోణంలో చూడాలి? విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలుస్తుందా అన్న వ్యాఖ్యలు టీడీపీ నాయకత్వానికి ఇబ్బందిగా మారాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం తయారీ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్గా మారింది. ఇది ఎన్డీఏ సర్కార్ వైసీపీ శ్రేణుల మధ్య అగ్గిని రాజేసింది. నిందితులను వదిలే ప్రసక్తే లేదని సర్కార్ చెబుతున్నా ముందుగానే తమ మాట వింటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా అన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. వైసీపీతో అంటకాగిన నేతలను పార్టీలో చేర్చుకోవద్దని ఆనాడే చెబితే వినకుండా పెడచెవిన పెట్టి నష్టం జరిగిపోయిందని ఇప్పుడు పెడబొబ్బులు పెడితే ప్రయోజనం ఏముందన్నది ప్రశ్న. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే కదా అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వినదగునెవ్వరు చెప్పినా విననంతనే వేగిపడక వివరింపదగున్ అనే సుమతి శతకంలోని పద్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దాసరిపల్లి జయచంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని అప్పట్లో చెప్పినా తమపై పార్టీ నాయకత్వం రుసరుసలాడిన ఫలితం ఇప్పుడు గుర్తువస్తుందా అని సైకిల్ పార్టీ క్యాడర్ అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. నకిలీ మద్యం కేసులో ములకల చెరువులో తీగలాగితే రాష్ట్రం మొత్తం డొంక కదిలింది. ఇప్పటి వరకు వెలుగు చూసిన వ్యవహారాన్ని పరిశీలిస్తే చీప్ లిక్కర్ తయారీలో కీలక పాత్ర పోషించింది వైసీపీ నేతలే అని తేలింది. ఈ కేంద్రం స్థలం లీజు ఫ్యాన్ పార్టీ నేత పేరుతోనే ఉంది. వైసీపీ నేతలు నిర్వహిస్తున్న బార్లు, వైన్ షాపులకే ఎక్కువగా లిక్కర్ విక్రయించారు. విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలుస్తుందా అన్నట్లు వైసీపీ భావాజలం ఉన్న నేత టీడీపీలో చేరినంత మాత్రాన పాత వాసనలు పోవు. తంబళ్లపల్లె తెలుగుదేశం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీకి మాయని మచ్చ తెచ్చి ప్రభుత్వ ప్రతిష్టను మంట కలిపిన ఈ నేత తీరుపై పార్టీ క్యాడర్ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తుంది. నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గ క్యాడర్ బాణసంచ కాల్చి సంబరాలు చేసుకుందంటే ఈ నేత స్వభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దాసరిపల్లి జయచంద్రారెడ్డి విజయవాడ ఇబ్రహీంపట్నం వాసి జనార్దన్ రావు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో క్లాస్మేట్స్. లిక్కర్ వ్యాపారంలో జయచంద్రారెడ్డికి గురువుగా వ్యవహరించారు జనార్దన్ రావు. వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా మెలుగుతూ మిథున్ రెడ్డితో కలిసి ఉగాండాలో మద్యం వ్యాపారం చేశారు. జయచంద్రారెడ్డి వైసీపీ వీరాభిమాని చెప్పడానికి జగన్ జన్మదినోత్సవానికి కేకులు కట్ చేసి సంబరాలు చేయడమే నిదర్శనం. పలు రకాల కార్యక్రమాలు నిర్వహించి అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి చేతుల మీదుగా ముగించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి వీరాభిమానిగా ముద్రపడిన జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరి తంబళ్లపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఫ్యాన్ పార్టీ నేత పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గెలవడానికి జయచంద్రారెడ్డే కారణమని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టికెట్ ఆశించిన టీడీపీ నేతల్లో ఎవరో ఒకరికి ఇచ్చి ఉంటే గెలిచి ఉండేది. పాలిచ్చే బర్రెను వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకోవడం అంటే ఇదేనని సైకిల్ పార్టీ కార్యకర్తల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. గత ఎన్నికలప్పుడు ఓటమి తర్వాత కూడా వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకొని అన్ని విషయాల్లో పెద్దపీట వేశారు జయచంద్రారెడ్డి. సైకిల్ పార్టీ కమిటెడ్ క్యాడర్ను విస్మరించి గ్రూపులుగా విభజించి పాలించారన్న విమర్శలు ఉన్నాయి. తంబళ్లపల్లిలో టీడీపీ సర్వనాశనానికి కారణమయ్యారంటూ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో చూసిన నరకం కన్నా ఈ ఏడాదిన్నరలో ఎక్కువ కష్టాలను అనుభవించామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ నిందితుల్లో పలువురు ఇంకా జైల్లోనే ఉన్నారు. మరికొందరు బెయిల్పై బయటకొచ్చారు. ఈ సమయంలోనే ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడడం, వైసీపీ, టీడీపీ నేతలు కలిసి దీనిని నడుపుతున్నారని తేలడంతో కూటమి ప్రభుత్వం పరువు, ప్రతిష్టలు మసకబారాయనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో 14 మందిపై కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదైన వారిలో తమ్మళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో పాటు పార్టీ నేత కట్టా సురేందర్ నాయుడు ఉన్నారు. ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. వైసీపీ పాలనలో జే బ్రాండ్ మద్యం, చీప్ లిక్కర్ ప్రజల ప్రాణాలు తీసిందని ఆరోపించిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఏ సమాధానం చెబుతారని వైసీపీ ప్రశ్నిస్తుంది. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం. అప్పట్లో తమను వేలెత్తి చూపి ఇప్పుడు కూటమి చేస్తుందేంటి అని ఫ్యాన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే సైకిల్ పార్టీ నాయకులు ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదన్నట్లు ఎక్సైజ్ అధికారులకు తెలియకుండా, వారి సహకారం లేకుండా నకిలీ మద్యం తయారీ కేంద్రం సాగదు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు మొలకల చెరువు మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ అధికారులు గుట్టుగా ఉంచారు. కానీ చివరికి రట్టయిన తర్వాత ఆ శాఖ సీఐ హిమబిందును విజయవాడలోని కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.